ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఇన్ఛార్జ్ కమిషనర్ అరుణశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్, మేయర్ మహంకాల్ స్వామితో కలిసి పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందే విధంగా అధికారులను సమన్వయపరుస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గ ప్రజల అభ్యున్నతికి అనేక పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా ప్రణాళికలు రూపొందించేందుకే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు 15 కోట్ల రుణాలు, చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదే ప్రైవేట్ కాలేజ్ వేసుకోవడం వాడు ఏం చేయడు. కొంచెం ఇంగ్లీష్ మంచి మాట్లాడంగానే మంచి టిక్ టాక్ తయారు కాగానే వాళ్ళని తీసుకొస్తారు. 1,60,000 జీవితం మన స్కూళ్ళలో మనం చదువుకోవాలి. దీపం కింద చదువుకొని భారతదేశాన్ని చేస్తున్నాం. ఈవెన్ నేను కూడా దానిలో మినహాయింపే కాదు. కానీ నేను ఇప్పుడు మామూలు రోజు పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్, ఆ స్కూల్ కాదు, బళ్ళల్లో, ప్రభుత్వ కాలేజీలలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కలేని విధానటువంటి వసతులు ఏర్పాటు చేస్తా ఉంది. ముందుగా మహేష్, ఇక్కడ ఉన్న లీడర్లందరూ పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో వారు పుట్టిన పేరు ఊరు కూర్చోటి స్కూల్లో ఉంటాను. గ్రౌండ్లో ఏం లేదు, ఒక ఇంట్లో నేను పోయిన ఆ స్కూల్కి అసలు అంటే 5 నిమిషాలు కూర్చోండి. ఎవరు మూవ్ కాదు ప్లీజ్. ఆ తర్వాత 2 హౌస్ మిషన్స్, లాస్ట్ అయిపోయింది. అందరం భోజనానికి వెళ్ళాలి. భోజనం చేసిన తర్వాతనే వెళ్ళాలి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం భాగంగా నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల అధికారులు అందరితో కలిసి ఈరోజు సమీక్ష సమావేశం. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాలు ఏ ఉన్నాయి, ఇప్పుడు గమనించి ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు ఇంకా దగ్గరికి పోవాలని అద్భుతమైన కార్యక్రమం. దాదాపుగా 4 గంటల పాటు ఈ అభివృద్ధి అద్భుతంగా ముందు తీసుకుపోయి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇలా రాష్ట్ర ప్రజలు, అటు రైతులు, ఇటు కార్మిక బంధువులు, విద్యార్థులు, చదువుకున్న ఒక్కరని కాదు, అద్భుతంగా నడుస్తున్న ఈ ప్రభుత్వానికి చైతన్యవ్వాలి, సహకరించాలని ఒక నిర్ణయం. ఇంకా అద్భుతమైన పరిపాలన రావాలి. ఈ రాష్ట్రం అమేజింగ్ రాష్ట్రంగా, నంబర్ 1 రాష్ట్రంగా ఎదగాలని ఉన్నారు. మీరు కూడా సహకరించాల్సి కోరుతున్నారు. 99 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన కౌన్సిల్ లెవెల్ మీటింగ్కి ఈరోజు రామగుండం కౌన్సిల్ లెవెల్ మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కౌన్సిల్ లెవెల్ మీటింగ్కి ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, ఆల్ రూరల్ ఏరియా సర్పంచెస్, వార్డ్ మెంబర్స్, ఆల్ పబ్లిక్ రిటైనర్స్, అలాగే ఆఫీషియల్స్ అందరూ రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య పర్పస్ ఏంటంటే మన హానరబుల్ సీఎం గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కౌన్సిల్ పరిధిలో ఏవైతే మన గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయో, సంక్షేమ పథకాలు కావచ్చు, రాబోయే స్కీమ్స్ కానీ, వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ స్కీమ్స్, అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ద్వారా ఏ యాక్టివిటీ జరుగుతున్నాయో అందరికీ, పబ్లిక్ రిటైనర్స్కి అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ రియలీ ఆల్ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళందరూ కూడా చాలా ప్రజెంటేషన్ ద్వారా చాలా బ్రీఫ్ చేయడం జరిగింది. చాలా వరకు అందరి నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.